టుడే టాపిక్ క్యాలెండర్. ఓకే, ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే క్యాలెండర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్, దెన్ వీక్స్, దెన్ ఆఫ్టర్ మంత్స్. ఇవన్నీ ఈ పీరియడ్స్ మొత్తాన్ని కలిపితే ఒక 1 ఇయర్గా అనుకుంటాం. ఈ 1 ఇయర్ ఒక పీరియడ్ని మనం క్యాలెండర్ అని పిలుస్తాం. ఇప్పుడు క్యాలెండర్లో మనకు గుర్తొచ్చేది ఏంటంటే లీప్ ఇయర్, సెకండ్ నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే 366 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అనగానే 365 డేస్ ఉంటాయి. ఓకే, లీప్ ఇయర్ మనం లీప్ ఇయర్ అని ఒక ఇయర్ని చూడంగానే అది లీప్ ఇయర్ అని ఎలా గుర్తుపెట్టుకోగలం? సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏముంటుందో సింపుల్ ఒక డెఫినేషన్. ఇఫ్ ఎనీ ఇయర్ ఈజ్ మల్టిప్లైడ్ ఆఫ్ either 4 or 400, then that year is called leap year. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. 1600 divided by 400, ఇది 1600 పోతుంది కదా, అప్పుడు ఇది లీప్ ఇయర్ కింద అనుకోవచ్చు. దెన్ 2024 డివైడెడ్ బై 4, అది పోద్ది, 506 వచ్చింది మల్టిప్లై చేస్తే. చూడండి, చూపిస్తాం మీకు. 4 5s 20, 2 కిందకు వస్తుంది. వారం ఈ నెంబర్ కూడా కిందకి రావాలంటే మనం కోఎఫిషియంట్లో 0 పెట్టుకుంటే 4 దిగుతుంది. అప్పుడు 4 6 24. ఓకే, అలాగే నాన్ లీప్ ఇయర్ ఇంకా మనం ఏ నెంబర్ని తీసుకున్నా 4th డివైడెడ్ అయ్యిందో లేదో చూసుకుంటే, ఇప్పుడు రిమైండర్ 0 అయితే వచ్చిందనుకో దాన్ని లీప్ ఇయర్ కింద చెప్పేస్తాం. అదే 0 రాకుండా ఉంటే దాన్ని నాన్ లీప్ ఇయర్ కింద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 2023 తీసుకున్నాం, డివైడెడ్ బై 4. ఓకే, 4 20 23 4 5 20 2 0 3 4 5 20. ఇక్కడ రిమైండర్ అనేది 3 వచ్చింది కాబట్టి దీన్ని నాన్ లీప్ ఇయర్ అని అంటాం. మనం ఇప్పుడు 100 నుంచి 100 ఇయర్స్ మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూద్దాం. 100 డివైడెడ్ బై 4, 25 పోతుంది డైరెక్ట్ 0. ఇప్పుడు 25 లీప్ ఇయర్ అని 25 ఇయర్స్ లీప్ ఇయర్స్ అని రాయకూడదు, ఎందుకంటే 100th ఇయర్ అనేది ఇది నాన్ లీప్ ఇయర్. దెన్ 100th ఇయర్ ఒక్కటిని మైనస్ చేస్తే 24. ఎన్ని లీప్ ఇయర్స్ వస్తే 100 నుంచి 100 మధ్యన 24 ఇయర్స్ ఉంటాయి. అలాగే 1 నుంచి 200 మధ్యన సేమ్ యాస్టీస్ 4 డివైడెడ్ బై 4 50s పోతాయి. ఓకే, 0. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇయర్స్ వస్తాయి, ఎందుకంటే ఒక 100th ఇయర్, ఇంకోటి 200th ఇయర్, రెండు నాన్ లీప్ ఇయర్స్. ఓకే,
then it's called T8.